అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవీస్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే పనీర్ క్యాప్సికమ్ ఫ్రై అండి. ఎంత ఈజీగా సింపుల్గా ఎలాంటి మసాలాలు లేకుండా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు సైతం ఇలా కలిపేసుకొని చక్కగా మనం ఏదో రెస్టారెంట్లో పోయి తింటూ ఉంటాము. మీరు ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ముందుగా ఒక పావు కేజీ పనీర్ తీసుకొని ముక్కల్లాగా ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. దానికి క్యాప్సికమ్ కూడా ఒక పావు కేజీ క్యాప్సికము, ఒక ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు ఇలా ముక్కల్లాగా పెద్ద ముక్కల్లాగా తరుక్కొని పెట్టుకొని వేసుకోవాలండి. కొద్దిగా వాము వేసుకోవాలండి. వాము వేసుకుంటే దీనికి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఓం అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. ఇప్పుడు ముక్కలకి మనము ఉప్పు, కారము, పెరుగు ఏదైతే వేసాం కదండి, అదంతా బాగా పట్టేటట్టుగా కలుపుకొని పెట్టుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. పనీర్ ముక్కలు పాడవకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. అరగంట అయిన తర్వాత ఇప్పుడు అరగంట అయిపోయిందండి. అరగంట అయిన తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయి కానీ ప్యాన్ కానీ ఏదైనా పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలండి. ఎక్కువ నూనె కూడా అవసరం లేదండి. నూనె కాగిన తర్వాత ఏదైతే మనం మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదండి, పనీరు, క్యాప్సికమ్ ఇవన్నీ అదంతా వేసుకొని స్టవ్ ఫస్ట్ కొద్దిగా హైలో పెట్టుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. పెరుగు వేసాం కాబట్టి మనకి వాటర్ అనేది వస్తుంది కదా, వాటర్ అంతా పోయేసి ముక్కలు కొద్దిగా ఫ్రై అయినట్టుగా అవుతాయండి. చాలా బాగుంటుందండి ఇది. చపాతీల్లోకి తర్వాత ఊరికే స్టార్టర్ లాగా తినడానికి కూడా చాలా బాగా బాగుంటుంది తినడానికి. ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాంటి మసాలాలు అవసరం లేదండి, ఎలాంటి పేస్టులు అవసరం లేదండి. ఇలా చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. చక్కగా కూరగాయలు ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, ఇందులో టమాటా ఉంది, ఆనియన్ ఉంది, క్యాప్సికమ్ ఉంది. తర్వాత పనీర్ అంటే మనకి ప్రోటీన్ అవసరం ఉంటుంది. మనకి ప్రోటీన్ కూడా చాలా బాగుంటుంది. వెజిటేరియన్కి అయితే ఇది చాలా మంచిగా ఉందండి. వెజిటేరియన్ వాళ్ళకైతే చాలా మంచిది ఇలా చేసుకొని తినడము. చూడండి, కొద్దిగా మనం పెరుగు వేసాం కదండి, నీళ్ళు అయితే వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసేసుకుంటే క్యాప్సికమ్ పనీర్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. బాగుంది, రుచి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అసలు వేడివేడిగా తింటుంటే అయితే రుచి ఎంత బాగుంటుందంటే ఏ రెస్టారెంట్ అవసరం లేదండి, అంత బాగుంటుంది మనకి. థ్యాంక్ యూ అండి.